హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మూవీ పల్స్. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఒక ఊర మాస్ పూనకాలు తెప్పించే అప్డేట్ వచ్చేసింది. అదే మన పెద్ది గ్లిమ్స్. సడన్గా మైండ్ బ్లాక్ చేశారేంటి మామ ఈ పెద్ది మూవీ టీం వాళ్ళు? ఎలాంటి ముందస్తు వార్నింగ్ లేకుండా ఒక్కసారిగా బాంబు పేల్చారు. బుచ్చిబాబు సానా అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడో కానీ ఈ విజువల్స్ చూస్తుంటే మాత్రం పక్కా గూస్ బంప్స్ గ్యారంటీ. ఈరోజు మన వీడియోలో ఈ గ్లిమ్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు చరణ్ అన్న లుక్ ఏంటి, ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, టోటల్గా ఈ ఎపిసోడ్లో రచ్చ రంబోలా చేద్దాం. ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన మూవీ పల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ అవ్వగానే వృద్ధి సినిమాస్, ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఇన్ అసోసియేషన్స్ విత్ సుకుమార్ రైటింగ్స్. మామా, ఈ కాంబో పేర్లు చూస్తుంటేనే మనం ఒక పక్కా విలేజ్ రస్టిక్ డ్రామా చూడబోతున్నామని ఫిక్స్ అయిపోవచ్చు. సుకుమార్ గారి ఆ మార్క్, ఆ మట్టి వాసన స్క్రీన్ మీద క్లియర్గా తెలుస్తుంది. ఒక పెద్ద కుస్తీ అఖాడా, ఎర్ర మట్టి, ఆ మట్టిలో కసరత్తులు చేస్తున్న జట్టీలు, ఆ విజువల్ టోన్ చూసారా? రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ మనల్ని డైరెక్ట్గా ఆ పల్లెటూరి వాతావరణంలోకి వెళ్ళిపోయింది. మన చరణన్న ఎంట్రీ, అమ్మో బాబోయ్, ఆ కండలు తిరిగిన దేహం చూస్తుంటే దిమ్మ తిరిగిపోవాల్సిందే. వాళ్ళంతా మట్టి పూసుకొని ఒక వీర లెవెల్లో కనిపిస్తున్నాడు. ఆ డెడికేషన్కి నిజంగా హ్యాండ్స్ అప్ అని చెప్పాలి. రంగస్థలం చిట్టిబాబు క్యారెక్టర్తో ఎంతో మ్యాజిక్ చేశాడో మనకు తెలుసు. ఇప్పుడు దాన్ని మించిపోయి ఒక పక్కా లోకల్ కుస్తీ వీరుడు పెద్ది పెహల్వాన్గా ప్రాణం పోశాడు. ఇసుక బస్తాలు ఎత్తుకొని కండలు కరిగించి కష్టపడుతున్న ఆ విధానం చూస్తుంటే రామ్ చరణ్ ఈ సినిమా కోసం తెర వెనుక ఎంత రక్తం చిందించాడో అర్థమవుతుంది. ఆ పర్ఫెక్ట్ కుస్తీ వీరుడి బాడీ లాంగ్వేజ్ని పట్టుకోవడంలో 100% సక్సెస్ అయ్యాడు మన హీరో. ఇక అసలైన గూస్ బంప్స్ ఎక్కడంటే ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాయిస్ ఓవర్. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఒక రేంజ్లో ఎలివేట్ చేస్తుంటే వచ్చే ఆ పవర్ఫుల్ డైలాగ్, కుస్తీ అంటే బంతితో బ్యాట్కి ఎదురెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో చావుకెళ్ళి ఎదురెళ్ళే ఆట. మామా, ఈ డైలాగ్కి ఫస్ట్ డే థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. అసలు ఆ డెప్త్ ఏంటి, ఆ ఇంటెన్సిటీ ఏంటి, క్రికెట్కి కుస్తీకి మధ్య ఉన్న ఆ వేరియంట్స్ని చావు భయంతో పోలుస్తూ ఒక్క డైలాగ్తో ఎంత పవర్ఫుల్గా చెప్పాడో చూడండి. నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇది. ఆ డైలాగ్ తర్వాత అవ్వగానే వర్షంలో చేతిలో ఆ భారీ గద్ద కట్టుకొని కళ్ళల్లో ఆ ఫైర్ చూపిస్తూ రామ్ చరణ్ ముందుకి నడుచుకుంటూ వస్తుంటే రోమాలు నిక్కపరుచుకోవడం గ్యారంటీ. ఏఆర్ రెహమాన్ బీజియం ఇక్కడ పీక్స్కి వెళ్ళిపోయింది. ఆ విజువల్స్ని అలా స్లో మోషన్లో చూపిస్తుంటే ఫ్యాన్స్కి నిజంగా పునకాలే. ఆ తర్వాత వచ్చే కౌంటర్ డైలాగ్, ఇప్పుడు చెప్పు, కొట్లాడతావా పారిపోతావా? మమ్మా, ఇది చరణ్ కేవలం విలన్స్కి ఇస్తున్న వార్నింగ్లా లేదు, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్కి ఇస్తున్న వార్నింగ్లా ఉంది. అండ్ లాస్ట్లో ఆ గద భుజం మీద పెట్టుకొని చూడమను, అదే నా పొగరు అంటూ రామ్ చరణ్ ఇచ్చిన ఎలివేషన్స్ బాబోయ్ పిచ్చెక్కిపోయింది. ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ఆ యాటిట్యూడ్, ఆ మాస్ స్వాగ్ కుర్చీలో నుంచి లేచి అరవాలనిపించింది. ఫైనల్గా టైటిల్ రివీల్ చేశారు. పక్కా మట్టి రంగులో కాస్త రంగంతా తడిసినట్టుగా పెద్ది అనే టైటిల్ పడింది. ఆ డిజైన్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇది ఈ సినిమా 2026 ఏప్రిల్ 30న శ్రీరామనవమి కానుకగా గ్లోబల్ రేంజ్లో రిలీజ్ అని అనౌన్స్ చేసేశారు. ఈ గ్లిమ్స్ చూసాక ఒక విషయం అయితే అర్థమైంది, పక్కా కన్ఫర్మ్ అమ్మ. బుచ్చిబాబు ఒక సాలిడ్ మాస్ సబ్జెక్ట్తో రాబోతున్నాడు. ఉప్పెనతోనే తన సత్తా ఏంటో చూపించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్తో కలిసి ఇంకొక రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించబోయే సునామీ మామూలుగా ఉండదు. సో ఫ్యాన్స్ అంతా రెడీగా ఉండండి. ఏప్రిల్ 30న 2026న థియేటర్స్లో మామూలుగా పండుగ కాదు. మరి ఈ గ్లిమ్స్ చూసాక మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? ఆ డైలాగ్స్ విన్నాక మీ రియాక్షన్ ఏంటి? కింద కామెంట్స్లో రచ్చ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఎలివేషన్స్ అండ్ అప్డేట్ కోసం వెంటనే మన మూవీ పల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కడక్ అప్డేట్తో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు. జై హింద్.